హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 5 సిన్నర్స్. ఏడికి పోయినా మేము నడుచుకుంటూ పోతున్నాం, ఊరోళ్ళలాగా అని చూస్తురా. చిన్న ట్రిప్కి వచ్చినాం. ట్రిప్ అంటే ట్రిప్ కాదు, గుడికి దర్శనంకి వచ్చినాం. అరుణాచలం తిరువన్నమలై అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇప్పుడే దిగినాం, నైట్ 8:30కి ఎక్కితే ఇప్పుడు దిగినాం. ట్రైన్ కొంచెం డిలే అయింది. ఎండ నడుచుకుంటూ పోవాలంటే అందరు మమ్మల్ని చూస్తున్నారు, అంటే హీరోలలా ఉంటాం కదా. అలా కాదు. సో గాయ్స్, మనమైతే యూట్యూబ్ వీడియోలలో చూసి మెంటల్ అయిపోయింది. సత్రాల కోసం తిరుగుతున్నాం. అంటే మనం బడ్జెట్లో వీడియో ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ మొత్తం బడ్జెట్లో ఉండాలని చెప్పేసి ఇక సత్రాలలో ఉందాము అని ఫిక్స్ అయినాం. మేము కూడా నిజానికి మేము ఏమంతా పైసలు తెచ్చుకోలే, సడన్ ప్లాన్ నిన్న 1 అవర్ ముందు అనుకొని వచ్చేసినాం అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి మనకి ఏదైనా. అడుగుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఓన్కి సగానికి తెలుగు రాదు, మనకు తమిళ్ రాదు. మ్యాచ్ నువ్వు ఏంద్రా, నువ్వు కథలు కొడుతున్నావు. ఫైనల్లీ అయితే రూమ్స్ దొరికేసినాయి. తిరిగి ఉన్నదే నల్లగా అంటే ఇంకా నల్లగా అయిపోయినా. ఈ రూమ్ అయితే మాకు 1500లో పడ్డది. అంటే సత్రాల కోసం తిరగలేక అలసిపోయినాము. విత్ అటాచ్డ్ బాత్రూమ్, అంటే మనకు 1 డేకి చాలు ఇది. గైస్, మనం తీసుకున్న రూమ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇగో రాజగోపురం ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ గల్లీలోనే రావాలి. వచ్చినాక ఇటు సైడ్ ఉంటుంది డిఎస్ఎం అని చెప్పేసి రూమ్స్. హలో గైస్, ఇప్పుడైతే మీకు చెప్పమన్న వీడియోలో సో గాయ్స్, ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. ఇంకా ఇద్దరు ఐటంగాలు పనిచేసుకోరు. ఏడైతే ఆయన అది ఎట్లనే చూసుకో. సో గాయ్స్, మనం అయితే రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి టైం వచ్చేసి 6:53 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 7. గుడి 24 hours ఓపెన్ ఉంటుంది అంట. గుడి సో మనం ఫస్ట్ దర్శనం చేసేసుకొని గిరి ప్రదర్శనకి వెళ్ళిపోదాం. మళ్ళీ వచ్చి టైం ఉంటే మళ్ళీ దర్శనం చేసుకుందాం. టెంపుల్లోనే ఫుడ్ కూడా పెడతారంట, బాగుంటుందంట. ట్రై చేద్దాం. ప్రసాదం షో చేయాలి, అది షో చేయొద్దురా. లైట్ అంటే అచ్చా మేరా అంతే. ఫ్లాష్ ఒక టెంప్లెట్ వేసేసుకోరా. రైస్ క్యూలో అయితే నిలబడ్డాం. 3-4 hours అయితే మేము కూడా అదే చూస్తున్నాం. సో క్యూ అయితే చాలా పెద్ద ఉంది. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలంట. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్. చలో గైస్, మనమైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే క్రేజీ. అసలు అందరూ అరుణాచలం అంటుంటే ఏమో అనుకున్నాం, కానీ అసలు ఆ దర్శనం అయితే క్రేజీ. ఆడ మెయిన్ మనం ఒక హైలైట్ అబ్జర్వ్ చేసినాం. టెంపరేచర్ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన గుమ్మం ఉంటుంది కదా, దానికి ముందు ఒక టెంపరేచర్, దాని తర్వాత అసలు ఎంత కొంచెం స్లైట్ చేంజ్ కాదు, కంప్లీట్ మైల్డ్ చేంజ్ కనబడుతుంది టెంపరేచర్లో మాత్రం. అంత హాట్ ఉంటుంది లోపల, చాలా హాట్ ఉంటుంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా గర్భగుడిలో మాత్రం. సో మనం సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి డిన్నర్ చేసేసి ఆగో గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసేసినాం మనం. గాయ్స్, ఇంద్రలింగం వచ్చేసింది. గాయ్స్, మనం అగ్నిలింగంని క్రాస్ చేస్తాం. రియల్ ఎలిఫెంట్ చూడొచ్చు. ప్రొసీజర్ ఏంటంటే 2 నిమ్మకాయలు తీసుకోవాలి. ఒకటేమో త్రిశూలం పెట్టాలి,
సెకండ్ నిమ్మకాయ మన డిస్టెన్స్ తీసుకొని ఇట్లా కొట్టాలంట. కాలు మన మొత్తం తొక్కాలి. అదే తొక్కాలి. ఇంకా ఇప్పుడు అందరు ఒక్కొక్కటి పెడుతారు. ఇటు తిప్పి తొక్కేసారు. అరే అన్నాడు. తొక్కాల్సిన అవసరం లేదురా. సో ఇది యమలింగం అన్నమాట. మేబీ యముడు ప్రతిష్ఠించిండేమో, అందుకే యమలింగం అన్నారు. ఎస్ అడుగు మనం వెళ్ళిపోం. ఇదిగోండి టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. మాతో నైతలేదు, మేము వెళ్ళిపోతాం. గైస్ యమలింగం తర్వాత 4 kilometers నడిచాం, దానికి అరిచిపోతారా? సారీ, యమలింగం తర్వాత వచ్చి ఈడ కూర్చున్నాం. కాళ్ళు బీభత్సంగా వస్తున్నాయి. టెంపుల్ అనే మేము 3 hours కంటిన్యూస్ నిల్చున్నాం. అండ్ మాకు జర ముందు కూడా అసలు రెస్ట్ లేదు. నైట్ మొత్తం ట్రైన్లో ఎవ్వరు పడుకోలేదు సరిగ్గా, రెస్ట్ లేదు సరిగ్గా. సో కాళ్ళు అయితే చాలా వస్తున్నాయి. సో అందుకే రెస్ట్ తీసుకున్నాం. ఇలా మొక్కలు చూడండి. సో అరే నువ్వేం అబ్జర్వ్ చేసినావు? మనం ఇంతగానో నడిచినాం. ఇప్పుడు ఎక్కువ ఏం కనిపించింది? గుళ్ళు, వినాయకుడు గైస్ వినాయకుల గుళ్ళు అయితే చాలా ఉన్నాయి అసలు. స్టెప్ 100 meters కానీ చెప్తున్నాం కదా, వినాయకుని గుళ్ళు కనిపించినప్పుడు ఇగ్నోర్ చేయకండి. వినాయకుని గుడి మీరు ఓన్లీ అగ్నిలింగం, యమలింగం ఇవి మాత్రమే కాదు, మధ్యలో ఏ గుడి వచ్చినా కూడా మొక్కుంటే వెళ్ళిపోండి. జస్ట్ అంటే అంత స్పెండ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక మొక్కండి. మా విష్ణుబాయ్ చెప్పి హారతి తీసుకోండి. ఇట్లా వినాయకుని మొక్కకపోతే ఏమవుతుంది? జబ్బుల గణేష్ మహారాజ్కి ఏమవుతుంది అని అడిగినా నేను. అరే జస్ట్ నేను ఇట్లా చెప్తా, మీరు డివోషనల్ తోటి వెళ్ళిపోవాలి అంతే. డివోషనల్ అంటే ఇట్లా థింక్ అబౌట్ ఇంకా మధ్యలో ఇట్లా కనిపిస్తాయి. మీరు ఏడున్నారో తెలియనికి ఇగ్నోర్ చేయకండి. మంచి వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు ఎవరిని చూడకూడదు. మీరు భక్తితోనే పోవాలి. ఏమంటారు నితిన్? ఏమంటారు? చెప్పు. గణేష్ టెంపుల్ చెప్పు. థింక్ అబౌట్ దిస్. గణేష్ టెంపుల్ వస్తూనే ఉంటుంది. సో ఫేమస్ గణేశుడు ఇక్కడ చాలా. 5 minutes ఒక గణేష్ టెంపుల్ వస్తుంది. గాయస్ జింకలు కుక్కలు అనుకున్నారు. సల్మాన్ బాయ్ కనబడనీకురి. ఎవరు? సల్మాన్ బాయ్ భయపడుతుంది. గాయస్ నైరుతి లింగం ఇదైతే చూడండి. గాయస్ సూర్యలింగం, చంద్రలింగం అనేవి ఎక్స్క్లూడెడ్ మెయిన్ లింగాలల్లో. సో ఇదైతే సూర్యలింగం వచ్చింది, చంద్రలింగం వస్తుంది దారిలో. 8 kilometers నడిచినాం. ఒక్కని కాళ్ళు అందరి కాళ్ళు నొప్పి లేస్తున్నాయి. ఆడైతే కుంటుతుండు. ఎవడు కుంటుతే ఆడు సరే కృతిగాడు కుంటుతుండు. విష్ణుడు ఫిలాసఫీ చెప్తుండ. ఒకటి వద్దు, ఒక లైన్ వద్దు. భక్తితో పోతే ఏం కాదు, కాళ్ళు నొప్పి లేదు. ఏం చెప్పావురా? గైస్ మనం వరుణలింగం దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇంకా అప్రాక్స్ మనం ఒక 7 kilometers ఏమో తిరగాలి గైస్. ఓకే బాయ్. గైస్ చంద్రలింగం కొన్ని క్లోజ్ ఉన్నాయి అనుకోండి, చూపెట్టలేకపోతున్నాం, సారీ. చంద్రలింగం అంటారు దీన్ని. బాయ్. గైస్ కుబేరలింగం. ఏంటిది? అరే విష్ణు, కుబేరలింగంకి ఎందుకు మొక్కాలి చెప్పు. ఇప్పుడు ఏం లింగం పేరు? కుబేరలింగం. పైసలు కదా కుబేరుడు అంటే. మరి చెప్పు మళ్ళా. ఎట్లా మనకు పైసలు కాలేవా బ్రో? అందుకే కదా మంచిగా అంత భక్తితో మొక్కినావా? నాకు భక్తి ఉంది. ముల్లేటి విష్ణు కుమార్. మోక్ష మార్గం
ఐడియా ఉంటుంటుంది కదా అందరికి ఇందులోకి రావాలి. వన్ సైడ్కి వెళ్ళరా మచ్చా జల్దీరా. మంచి మంచి గైస్ ఈశాన్య లింగం లాస్ట్ లింగం అయిపోయింది మనది. గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ జస్ట్ మనం మెడికల్ స్టార్ట్ చేసినాము. అడిగిపోతే అయిపోతుంది. మన వాళ్ళు అయితే అవుట్. అంత ఈజీ కాదు గిరి ప్రదక్షిణం, అంత ఈజీ కాదు. మళ్ళా చెప్తున్నాం, అంత ఈజీ అస్సలే కాదు. హాలత్లో చూసారు కదా ఒక్కొక్కరిని. అయిపోయింది. నా హాలత్ అయితే ఘోరం, ఇంకా ఘోరం ఉంది నాకు. కానీ ఫోటోలు దిగాలి ఇష్టం, ఫోటోలు దిగాలి. సో వెనకాల వెంకటేష్ గారికి అసలు మీరు ఫిజికల్గా ఫిట్నెస్ అట్లా. సో గైస్ నైట్ అయితే మనం 11కి అట్లా స్టార్ట్ చేసినాం కదా, మరి వచ్చేసరికి 5 అయిపోయింది. సో కాళ్ళు గలీజా నొప్పులు లేచినాయి కాబట్టి నైట్ ఏం చెప్పలేకపోయినాం, వచ్చి అట్లనే వండుకున్నాం. ఇగో ఇప్పుడైతే టైం 12 o'clockకి లేచినాం. అంటే నేను లేచిన ఇగో ఈ సొంత ఆడ ఇట్లనే వండుకున్నాం. ఇగో వాళ్ళు అంతే. సో ఇప్పుడు బ్రష్ చేసుకొని మనము తిని పాండిచ్చేరి పోవాలి. పాండిచ్చేరి పోయి మేబీ వస్తే ఆడ ఒక బ్లాగ్ వస్తుండొచ్చు. సో అందుకే ఇంకేం అవుటరో కొడతలే. ఒకవేళ ఉంటే అది పార్ట్ 2 ఉండొచ్చు అన్నమాట.